అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 69 గ్రామాల ప్రజల ఔదార్యం, 32 మంది ప్రాణ త్యాగం వెర్సి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుగా నిర్మించబడింది. కాకపోతే ఆ నిర్మాణంలో మాత్రం అడుగడుగున అవాంతరాలను అధిగమించి ప్రపంచంలోనే 7వ స్థానం సంపాదించి ఈరోజు ఉత్పత్తిలో మాత్రం తనదైన మార్క్ వేసుకున్నా కూడాను కోవిడ్ ప్యానిక్ సిచ్యువేషన్లో కూడా లాభాలను ఆర్జించినటువంటి ఆ ఉక్కు పరిశ్రమను నేడు ప్రైవేటీకరణ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన నాటి నుండి నేటి వరకు 1400 రోజులుగా వారు ఇంకా దీక్షలు చేపడుతూనే ఉన్నారు. మరి ఈ విషయంపై నిన్న విశాఖ పర్యటనకు వచ్చినటువంటి ప్రధాని ఈ విశాఖ ఉక్కు విషయంలో కనీసం ఒక్క మాట కూడా ఆడకపోవడం పట్ల ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులతో పాటు ఆ ఉద్యోగాలపై ఆధారపడిన కుటుంబీకులు ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి వారి సదుద్దేశాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఎందుకు ప్రధాని నోట విశాఖ ఉద్యమం గురించి ఒక్క మాట కూడా రాలేదన్నటువంటి ప్రశ్నలు తలెత్తున్న ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ పోరాట కమిటీని నేతృత్వం వహిస్తున్నటువంటి శరత్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ విషయంలో 1400 రోజులు కావస్తూ ఉంది, ఇంకా అల్లు పెరిగిన పోరాటం చేస్తారు. అంటే ఒకసారి మాట ఇస్తే చేస్తారని ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రధాని మోడీ విషయంలో స్టీల్ ప్లాంట్ని ఈరోజు అమ్మేసేందుకు కార్యాచరణ రూపొందించే ప్రక్రియ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన నోటంటే స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట రాకపోవడానికి కారణం అనుకోవచ్చు. అతను నోటంటే మాట రాకపోవడానికి కారణం బలంగా వాళ్ళు ప్రైవేటైజేషన్ని సపోర్ట్ చేయటం. సాధారణంగా ఇంతవరకు విశాఖపట్నం వచ్చిన ఏ ప్రధానమంత్రి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎకనాలజీ చేయకుండా వెళ్ళలేదు. ఏదో ఒక రకంగా మన్మోహన్ సింగ్ గారు వచ్చి ఇక్కడ నాకు ప్రజల రక్త మాంసాలే కనిపిస్తున్నాయి, విశాఖ ఇంత ఐరన్ దీనికి బదులుగా ఇందులో ప్రతి ఐరన్ దీంట్లో కూడాను ప్రజల తాలూకా త్యాగాలు కనిపిస్తున్నాయని చెప్పారు. అలాగే పివి నరసింహారావు వచ్చినప్పుడు కూడాను ఇది చాలా జాతికి చాలా విలువైనది, ఇది మొత్తం ప్రపంచవ్యాప్తం అంటే భారతదేశం విశాఖ ఉక్కు ఒక మొత్తం భారతీయులందరికీ దీంట్లో వాటా ఉంది, ఇది భారతీయుల హక్కు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అలా వచ్చిన ఏ ప్రధానమంత్రి అయినా సరే విశాఖపట్నం అంటేనే ఈవేళ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ అనేది ఒక బలమైనటువంటి నిర్మాణము, బలమైనటువంటి ఫైనాన్షియల్ రిసోర్స్. ఈవేళ విశాఖపట్నంలో గాజువాకలో అత్యధిక తలసరి ఆదాయం ఉండడానికి కూడా కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. సో అంతలా ఆదాయం వస్తుందనే విషయం భారత ప్రభుత్వానికి తెలుసు. ఆంధ్రప్రదేశ్లో కూడా తలమానికంగా చెప్పుకున్నటువంటి ఈ విషయంలో అటు ప్రధాని నోట కూడా ఈ మాట రాకపోవడం, ప్రైవేటైజేషన్ చేసేందుకు సిద్ధం కావడం, కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఆ రోజు ఉద్యమాలు మొదలైనప్పుడు మీకు అండగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రధాని ఈ విషయంలో కనీసం సూచన కూడా చేసే ప్రయత్నం ఎందుకు చేయాలి? అదే ఆ రోజు యాక్చువల్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనగానే ఇప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు మామూలు ఓడిపోయిన ఎమ్మెల్యే ఆయన పల్లా శ్రీనివాస్ గారు ఆమరణ నిరాహార చేశారు. 1 వీక్ వరకు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశారు. నేను కూడా పరామర్శించడానికి వెళ్ళాను. సో అలా ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మా పాతగాజువాక జంక్షన్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాం, మీరు ఎమ్మెల్యే ఎంపీలు కనుక తెలుగుదేశాన్ని గెలిపిస్తే వాళ్ళే ఉండి పోరాడతారని అన్నారు. ఆయన మాట ప్రకారం రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ ఇచ్చి ఎమ్మెల్యేని గెలిపించాం, మంచి మెజారిటీతో ఎంపీ గారిని కూడా గెలిపించాం. వాళ్ళు కూడా గెలిచిన తర్వాత మా శిబిరాన్ని సందర్శించారు. మొన్నటి వరకు కూడా మేము విశాఖ ఉక్కుని ప్రైవేటైజ్ చేయనివ్వమని అన్నారు. పార్లమెంట్లో ఒక క్వశ్చన్ కూడా అడిగారు ఎంపీ గారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు, నిజంగా 4 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదు. సో మోడీ గారు వచ్చిన తర్వాత ఈ పరిస్థితులన్నింటికీ ఒక చెక్ చెప్తారు, ఈయన ఒక ఫుల్ స్టాప్ పెడతాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని సభాముఖంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించొద్దు అని అడుగుతారు. మోడీ గారు సరే అని ఒప్పుకుంటారని. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి గవర్నమెంట్లో ఉండే ఇన్ఫ్లుయెన్స్ బట్టి, ఆయన తాలూకా ప్రత్యేకతను బట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్తే మోడీ గారు కాదనే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రైవేటీకరించను, ఇది ఆపుతాము అని చెప్పేసి చెప్తారని మొత్తం ప్రతి కార్మికుడు ఊహించాడు. అందుకనే మేము పెద్దగా యాజిటేషన్ కూడా చేయలే, పాజిటివ్గానే వస్తుంది న్యూస్. మీరు యాజిటేషన్ చేస్తారని ఒక సంకేతాలు వచ్చిన నేపథ్యంలో మిమ్మల్ని పూర్తిగా కట్టడి చేశారు. ఒక పోలీసు ఉన్నతాధికారి కూడాను ప్రధానమంత్రి పర్యటన కనుక అడ్డుకునే ప్రయత్నం చేస్తే కేసులు పెడతాం, నాన్ బెయిల్ కూడా హెచ్చరించారు. సో కానీ అటువంటి వీటికి భయపడే పరిస్థితి లేదండి ఎంప్లాయీస్. గతంలో 2 సార్లు మోడీ గారు రావడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా చాలా గట్టిగానే అయింది. ఒకరోజు అయితే ముందుగా హౌస్ అరెస్టులు చేస్తే ప్లాంట్ లోపల సుమారు 5000 మంది గేటు దగ్గర కూర్చుండిపోయి చాలా గట్టి నిరసన చేశారు.
సో కాబట్టి ఈ ఉన్నతాధికారులు ప్రకటనల్ని కేర్ చేసే పరిస్థితులు, ఎందుకంటే ఇది మాకు బ్రెడ్ అండ్ బటర్ సమస్య, స్ట్రగుల్ అనమాట. ఈ జీవన్ మరణ సమస్యలో ఈరోజు పోరాటాలు కొనసాగుతున్నాయి. మీరు ఆశగా ఎదురు చూడడానికి ఒకటే ఒక కారణం, మూడోసారి ప్రధాని అయ్యారు మోడీ. మరోవైపు కూటమి ప్రభుత్వం ఏ ఎక్స్పెక్టేషన్స్తో ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిపిస్తే దీన్ని జాతి సంస్థగా నడుపుతాం, ప్రైవేటీకరణ కానీ హామీ ఇస్తారని ఒక ఆశతోనే మీరు ఉద్యమాన్ని అంటే ప్రధానమంత్రి పర్యటన అడ్డుకోవడానికి ప్రయత్నం చేయలేదా? అంతే. అంటే ఒక పాజిటివ్ థాట్, ఈయన వచ్చి కాస్త ప్రైవేటైజేషన్ ఆపుతాడు, ఈ 1400 రోజుల నుంచి ప్రజా పోరాటాన్ని గౌరవిస్తారు. ఒక పోరాటం 1400 రోజులు కార్మిక పోరాటం అనేది అది ప్రపంచ చరిత్ర, ప్రపంచంలో చాలా అరుదు అన్ని రోజులు పోరాటాలు జరిగే విషయం ప్రధానికి తెలియదా? తెలిసే ఉంటుంది, తెలియకుండా ఎందుకు ఉంటుంది అండి. ప్రధానమంత్రి తెలుసుకోవాలి, తెలియదు అంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. ఖచ్చితంగా తెలియజెప్పే ప్రయత్నం కూటమి నాయకులు ఏం చేశారు? చెప్పాలి, తెలియచెప్పే ఉంటారు అనుకుంటున్నాను. ఇది కేవలం కావాలని వాంటెడ్గానే. అసలు ఆయన ప్రసంగం మీరు జాగ్రత్తగా గమనిస్తే ఉక్కు అనే పదం ఎక్కడ ఆయన నోట్ అంటే విశాఖ ఉక్కు అనే పదం కూడా రాకుండా ఆయన జాగ్రత్త పడ్డాడు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా మిట్టల్ కంపెనీకి గనులిమ్మని అడిగారు అక్కడ, కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించొద్దు కానీ, కనీసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి జీతాలు సక్రమంగా చెల్లించండి అని కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కనీసం పునరాలోచించండి అని కానీ, అసలు ఆ పదం ఎక్కడ, విశాఖ స్టీల్, వైజాగ్ స్టీల్ అనే పదం ఇటు ప్రధానమంత్రి గారి నోట్లోంచి కానీ ఇటు ముఖ్యమంత్రి నోట్లోంచి కానీ ఆ రోజు అక్కడ మాట్లాడిన ఏ ఒక్క ప్రజాప్రతినిధి నోట్లోంచి కానీ రాలా. ఈ పరిణామాలు చూస్తుంటే అప్పట్లో ఈ సంస్థ అంటే ఈ ఉక్కు కర్మాగార నిర్మాణానికి 32 మంది మాత్రం ప్రాణం దిగారు. ఆ డిజిట్ ఎంతలా పెరిగేందుకు అవకాశం కనిపిస్తుంది కనుచూపు మేర? ఖచ్చితంగా కనిపిస్తుందండి. ఇప్పటికే గుర్తింపు యూనియన్ ప్రధాన బాధ్యతల్లో ఉండే ఆదినారాయణ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు. అలాగే ఇంకొంతమంది యువ కార్మికులండి. మెయిన్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే ఒక ఎంప్లాయీగా మనం చూసుకుంటే ప్రధానంగా నష్టం జరుగుతున్నది యువ కార్మికులకి. సరే, మిగతా సీనియర్ కామ్రేడ్లు, సీనియర్ ఎంప్లాయీస్ 4 ఏళ్ళు 3 ఏళ్ళు 2 ఏళ్ళలో దాదాపుగా రిటైర్ అయిపోతారు. కానీ వాళ్ళ భవిష్యత్తు అంధకారంగా ఉంది. ఇప్పుడు వాళ్ళకి వచ్చేసిన ఏజ్ ఈ రీత్యా వాళ్ళు ఇంకా వేరే చోటుకు వెళ్ళలేరు. సో వాళ్ళు ఇంకొక ఉపాధి అవకాశాలు వాళ్ళకి కనిపించట్లేదు. సో ఇప్పుడు అర్ధాంతరంగా ఈ ప్లాంట్ కనుక మూసేస్తే దాదాపు 10,000 మంది అంటే 12,500 ఇప్పుడు కార్మికులు, అందులో దాదాపుగా 5,000 మంది వరకు యువ కార్మికులు, ఇంజనీర్లు వీళ్ళు ఉన్నారు. సో అలాగే కాంట్రాక్ట్ లేబర్ వాళ్ళకు 30,000 మంది వరకు కాంట్రాక్ట్లు, వీళ్ళందరి తాలూకా భవిష్యత్తు అగమ్య గోచరం అనమాట. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో మోడీ పర్యటన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్కి ఒక మెసేజ్ కూడా రావడం జరిగింది, వాలంటీర్ రిటైర్మెంట్ కోసం అని చెప్పి ఇంటిమేషన్ ఇచ్చారు. నిజమేనా? ఎస్, నిజమే. వాలంటీరీ రిటైర్మెంట్కి ఒక 3-4 రోజుల కిందట అప్లై చేసుకోమని ఇచ్చారు. ఒక 1000 మంది వరకును ఇస్తాము. గుజరాత్ మోడల్ అని వాడు ఒక సిస్టమ్ పెట్టారు, స్కీమ్. గుజరాత్ మోడల్లో వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకోమని చెప్పారు. కాకపోతే మా కార్మికులు కూడా దానికి వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే దానివల్ల బాగా సీనియర్ ఒక 2 ఏళ్ళలో రిటైర్ అయ్యే వాళ్ళకి తప్పించి యువ కార్మికులకి ఎవరికి కూడా దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే దాని పర్యటన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులకి ఇదొక పండగ గిఫ్ట్గా ప్రకటన అనుకోవచ్చా? ఇది గిఫ్ట్ అయితే కాదు సార్, ఇది ఒక విషయమే. ఇది గిఫ్ట్ అయితే కాదు. ఇది ఏ రకంగా కూడా కార్మికులకి ఏ రకంగా కూడా ఉపయోగం లేదు. ప్రతి ఒక్క కార్మికుడు లక్షల్లో నష్టపోతారు. ఈ స్కీముకి కనుక ఎవరైనా మెజారిటీ జనాలు ఎవరైనా అంటే ప్రలోభపడి దీనికి ఆప్షన్ ఇస్తే లక్షల్లో నష్టం ఉంటుంది, వేలల్లో కాదు, లక్షల్లో నష్టం ఉంటుంది. కాబట్టి ఇది గిఫ్ట్ అయితే ఖచ్చితంగా కాదు, ఇదేమి కానుక కాదు, ఇది ఒక మెడ మీద కత్తే. ఆయన పర్యటన చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం 2 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధి పథకాలు చేసామని ఈ గొప్పలు చెప్పుకునే వాళ్ళకి ఆ స్టీల్ ప్లాంట్ పోరాటం, ఆ స్టీల్ ప్లాంట్ జాతీయ సంస్థగా నడపాలన్నటువంటి ఒక విషయం వాళ్ళకి తెలియకనే ఈ పరిణామాలు అనుకోవచ్చు. ఖచ్చితంగా తెలిసి కావాలని చేస్తున్నదే. ఎందుకంటే మీరే అంటున్నారు కదా, ఇది ఖచ్చితంగా కుట్రండి. వీళ్ళు ఇప్పుడు యాక్చువల్గా ప్రధానమంత్రి గారు ప్రకటించిన ఏవి కూడా క్యాపిటలిస్టిక్ ఓరియంటెడ్గానే ఉంటాయి తప్పించి ప్రజలకి పనికొచ్చినవి ఏవీ లేవు. ఏ గ్రీన్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా కూడా చాలా చోట్ల ఇది చేస్తున్నారు. అక్కడ అంతా వ్యతిరేకత వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టారు. ఎందుకంటే ఇక్కడ కాస్త గవర్నమెంట్ వాళ్ళకి పాజిటివ్గా ఉంది కాబట్టి ఇంకా వస్తుంది. ప్రజల నుంచి కూడా దాని మీద స్టడీస్ జరుగుతున్నాయి. గ్రీన్ ప్రాజెక్ట్ అయితే అది ఎవరికి
అది పేరైతే గ్రీన్ అని పెట్టారు కానీ అక్కడ గ్రీనరీ ఏమి ఉండదు. గ్రీనరీని పర్యావరణాన్ని నాశనం చేసే ప్రాజెక్టే. అలాగే ప్రధానమంత్రి గారు ఒక రైల్వే జోన్ తప్పించి మిగతా ప్రాజెక్టులు ఏవి కూడా ప్రజల అంగీకారం లేదు, కేవలం ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందమే. అలాగే మిట్టల్ స్టీల్కి సంబంధించి కూడా మిట్టల్ స్టీల్ 2000 ఎకరాల్లో కడితే పర్యావరణానికి చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఉన్నదానికే ఈరోజు ఉనికి కోల్పోయే ప్రమాదం నెలకొన్న నేపథ్యంలో లేని వాటి గురించి కేవలం ఒక పోకడలు చెప్పుకుంటూ పోయే పర్యటన ప్రధానమంత్రి పర్యటనలో అంశాలు స్పష్టం చేస్తున్నాయి. ఖచ్చితంగానండి, ఇది ఒక వేస్ట్ పర్యటన. ఆయన ఏ ప్రయోజనం కూడా ఇక్కడ లేదు. ఎందుకంటే ఈవేళ ప్రధానమంత్రి చాలా చోట్ల నుంచి వర్చువల్ ఓపెనింగే చేస్తున్నాడు. ఇది కేవలం స్టీల్ ప్లాంట్ కార్మికుల తాలూకా దీన్ని టెస్ట్ చేయడానికే వచ్చాడు ప్రధానమంత్రి ఇక్కడ. కానీ నేను అనుకుంటున్నాను వ్యక్తిగతంగా ఇక్కడ ప్రధానమంత్రి రావాల్సినటువంటి అవసరం లేదు. కేవలం స్టీల్ ప్లాంట్ నుంచి అంటే గతంలో 2-3 సార్లు ప్రొటెస్ట్ బాగా తీవ్రంగా వ్యతిరేకించారు కదా, ఇది ఎలా ఉంటుంది అంటే వాళ్ళ ఒక స్టెప్ ముందుకు వెళ్ళటానికి ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట. ఎక్స్పెరిమెంట్లో మీరు విన్ అయ్యారా, ఆయన విన్ అయ్యారా? విన్ అనేది అప్పుడే చెప్పడం కష్టం. ఖచ్చితంగా దీని మీద వ్యతిరేకంగా ఒకటి మాత్రం చెప్పగలను, మోడీ గారు వచ్చి వెళ్ళిన తర్వాత మా ఉద్యమం మరింత బలపడింది. విపరీతంగా జనాలు వస్తున్నారు. యువతరం ఆ రోజు మోడీ గారికి వ్యతిరేక ప్రదర్శన రోజు బాగా యువ కార్మికులు బాగా వచ్చారు. సో ఇప్పుడు ఈ వాలంటీరీ రిటైర్మెంట్ స్కీమ్ ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా ఇంకొంచెం మేము బలపడడానికి, మా ఉద్యమం బలపడడానికి ఇది ఇంకా బాగా ఉపయోగపడిందనే చెప్పాలి. తర్వాత వాళ్ళు అనుకున్న ప్రయోజనాలు అయితే ఏమీ జరిగే అవకాశాలు కానీ ఎక్కడ కనిపించవు. ఏ దిశగా పోరాటం కొనసాగబోతుంది? స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం 66లో ప్రపోజల్ పెట్టిన తర్వాత 79లో దానికి శంకుస్థాపన చేయడం, దానికి 83లో దీనికి ప్రారంభించడం, ఈ 5 దశాబ్దాల అనుబంధం ఈరోజు భవిష్యత్తులో పూర్తిగా కనుమరుగై ప్రైవేటీకరణ కనుక జరిగితే అందులో పనిచేస్తున్న కార్మికులతో పాటు యువ కార్మికులకు ఎలా నష్టపోతుంది? మీ జీవన సమస్య నుండి దాన్ని జాతీయ కర్మాగారంగా కొనసాగాలనుకుంటే ఇంకెంతోమంది ప్రాణత్యాగాలు చేయాల్సినటువంటి పరిణామాలు కనిపిస్తుంది. ఏ ప్రాణత్యాగం అవసరం లేకుండానే జరగాలని కోరుకుందాము. కాకపోతే పరిస్థితులు అంత ప్రశాంతంగా అయితే లేవు. ఖచ్చితంగా కొంత ఘర్షణలు అయితే జరుగుతాయి. రెండోది ఏంటంటే ప్రధానంగా దీన్ని 2 రకాలుగా చూడాలండి. ఒకటి, ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టినప్పటికి మాకు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. రష్యా వాళ్ళు అప్పుడు సహకారం ఇచ్చారు. రష్యా వాళ్ళు టెక్నికల్ సహకారంతో ప్లాంట్ మొదలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటికీ కొంతవరకు రష్యా వాళ్ళు ఉన్నారు, రష్యన్స్ ఇతర దేశాలలో ఉన్నారు, వాళ్ళ సలహాలు అవి తీసుకుంటున్నాం. ప్రతి చిన్న ప్రాబ్లమ్ని కూడా ఒక నట్ అండ్ బోల్ట్ బిగించడం దగ్గర నుంచి ప్రతి దాన్ని కూడా మేము నేర్చుకొని అది చాలా అపురూపమైనటువంటి ఆ మేధా సంపత్తి ఉంది చూసారా, అది చాలా అపురూపమైనటువంటి సంపద. అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పుష్కలంగా ఉంది. మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఒకనొక టైంలో అదర్ ప్లాంట్లు బొకారో, బిలాయి అలాంటి ప్లాంట్లు బ్లాస్ట్ ఫర్నెస్ లాంటిలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మా దగ్గర నుంచి వెళ్ళి వాటిని రెక్టిఫై చేసి వచ్చేవాళ్ళు. సో ఆ పరిస్థితుల్లో అంత మంచి మ్యానింగు, అంత మంచి గొప్ప సాంకేతిక నైపుణ్యత, అంటే నేను అనేది ఉద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యత ప్లస్ అంటే మామూలుగా కంటే ఇక్కడ ఉండే సాంకేతిక లభ్యత, ఈ 2 అపురూపంగా ఉన్నాయి విశాఖపట్నం. ఇంత పరిజ్ఞానాన్ని చొరగొన్నటువంటి ఉద్యోగస్తులు కోల్పోవడంతో పాటు నాణ్యమైన స్టీల్ ప్రొడక్ట్కి 5వ స్థానంలో స్టీల్ ప్లాంట్ ఈరోజు గనులు లేక ఇబ్బంది పడడంతో పాటు ఈరోజు ఆ ప్లాంట్ మనుగడ పూర్తిగా ప్రైవేటు వాళ్ళకి చేతికి వెళ్తే ఈ ఉద్యోగాల పరిస్థితి ఏంటి? భవిష్యత్తులో దీన్ని అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా డోర్లు ఓపెన్ చేసి ఉన్నాయి. ఆ ఓపెన్ చేసిన డోర్లు మూయడానికి మీకు ఎవరు మద్దతు కావాలనుకోరు? మీ మొదటి ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ఒకవేళ స్టీల్ ప్లాంట్ కనుక మూసేస్తే ఒక అపురూపమైన మేధో సంపత్తి నేలమట్టం అయిపోతుంది. ఒక గొప్ప స్టీల్ ప్రొడక్షన్ యూనిట్, ఒక స్టీల్ ప్రొడక్షన్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా అక్కడ సప్రెస్ అయిపోయి వాళ్ళు భూగర్భంలో కలిసిపోతారు. ఎక్కడ ఎవరికి ఏదో ఒకరిద్దరు ఏదైనా ప్రైవేట్ ఇండస్ట్రీస్కి వెళ్తే వెళ్ళాలి. ఇప్పుడు పెట్టిన నూతన ఈ విఆర్ఎస్ స్కీమ్లో కూడా వాడు వేరే చోటుకి వెళ్ళకూడదు, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్కి కానీ ప్రైవేట్ వాటికి కానీ వెళ్ళకూడదని ఒక క్లాజ్ కూడా పెట్టారు అందులో. కాబట్టి ఒక తరం అంతరించిపోతుంది. అది ఒక ప్రశ్నకు సమాధానం. రెండోది ఏంటంటే, ఇంత గొప్ప స్టీల్ ప్లాంట్ని మూసేసినా లేదా అమ్మేసినా ఇచ్చేసినా కానీ ఒక గొప్ప జాతి సంపద ఇది. 32 మంది ప్రాణత్యాగాలే కాదు, మేము కూడా దానికి ఎంతో త్యాగాలు చేసి దాన్ని కాపాడుకోవడం. మీరు అన్నారు కదా, కోవిడ్ టైంలో కూడా దేశం మొత్తం మేము ఆక్సిజన్ పంపించాం. కోవిడ్ టైంలో కూడా మాకు 90 కోట్ల లాభం వచ్చింది.
కోవిడ్ టైంలో కూడా ఎక్కడ కంపెనీని మూతపడేయలే. మా కంపెనీకి ఉండే ఒకే ఒక ప్రాబ్లం, చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ సార్, చాలా సింపుల్ క్యాలిక్యులేషన్. సెయిల్ ప్లాంట్ 20 మిలియన్ టన్నుల ప్రొడక్షన్కి, 20 మిలియన్ టన్నుల ప్రొడక్షన్కి సెయిల్ ప్లాంట్కి రా మెటీరియల్కి 18,500 కోట్లు ఖర్చు అవుతుంది. వేరేజ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 7.2 మిలియన్ టన్స్కి 15,000 కోట్ల రూపాయలు రా మెటీరియల్ ఖర్చు చేస్తుంది. యాక్చువల్గా సెయిల్ ప్లాంట్కి 2,000 రూపాయల లోపలే స్టీల్ ఐరన్ ఓర్ దొరుకుతుంది. మేము 8,000 రూపాయలు పెట్టుకుంటున్నాం ఐరన్ ఓర్. సో ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో సుమారు 10,000 కోట్లు ఓన్లీ రా మెటీరియల్కి మేము అదనంగా ఖర్చు పెడుతున్నాం అనమాట. సో రా మెటీరియల్ కనుక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వస్తే 10,000 కోట్ల రూపాయలు ఏం కాకుండా లాభాలు వస్తాయి. ఇప్పుడు మీరు చెప్తున్న 3,000 కోట్లు మైనస్ చేసేసినా 7,000 కోట్ల లాభం ఉంటుంది. ఈ సింపుల్ లాజిక్ ఇంత ఆర్థికవేత్తగా చెప్పుకునే ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి, నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రికి తెలియకపోవటం చాలా బాధాకరమైన విషయం. సో ఒక అద్భుతాన్ని, ఒక భారతీయుల తలక ఒక అపురూపమైనటువంటి ఒక ప్లాంట్ని మూసేయటం అనేది ఖచ్చితంగా ఇది మూర్ఖత్వం. నేను అనుకుంటున్నాను పౌర సమాజం, ఉత్తరాంధ్ర పౌర సమాజం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పౌర సమాజం ఆ రోజు 60 68 69 ప్రాంతాల్లో ఎలా అయితే ఉద్యమాలు చేసి కాపాడుకున్నారో ఈ ప్లాంట్ను కూడా ఆ రకంగా పౌర సమాజం కాపాడుకుంటుందన్న ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం నాకైతే ఉంది. ఖచ్చితంగా కాపాడుకుంటారండి, కాపాడుకోవాలి కూడా. చూస్తే కనుక ప్రస్తుతం ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అన్న నినాదంతో 32 మంది ప్రాణత్యాగాలతో 69 గ్రామాల ప్రజల సహకారంతో నిర్మించినటువంటి ఈ జాతి సంపద ప్రస్తుతం ప్రైవేటీకరణ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో 1400 రోజులుగా ఉద్యమాలు చేస్తున్న ఇటీవల విశాఖ పర్యటనకు వచ్చినటువంటి ప్రధానమంత్రి మాత్రం కనీసం విశాఖ ఉక్కు ప్రస్తావన తేకపోవడం, ఆయన ప్రధానమంత్రి హోదాలో వచ్చినా కూడా రాష్ట్రానికి తలమానికంగా చెప్పుకున్నటువంటి ఆ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ కాకుండా చేస్తాం, తమకు గనక అధికారం ఇచ్చి తగిన సంఖ్యలో ఎంపీలు ఎమ్మెల్యేలు గణిస్తే కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ అడ్డుకుంటామని మాట ఇచ్చిన నాయకులు కూడా ఈరోజు ఈ విషయాన్ని ఆయనకి చెప్పకపోవడం, ఇవన్నీ కూడాను ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తుల్లో తీవ్ర భయాందోళన కలుగుతుంది. కాకపోతే ఆయన పర్యటన మాత్రం ఈరోజు తమ పోరాటానికి మాత్రం ఊతం పోసిందని చెప్తున్నారు. అలనాడు ఈ జాతి సంపద నిర్మాణానికి ప్రాణత్యాగాలు చేసినటువంటి పోరాట పటిమ మళ్ళీ రానున్న రోజుల్లో మాత్రం స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. ఈరోజు ఉత్తరాంధ్ర ఉపాధి కల్పవల్లిగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులకు వేదిక అయింది. అటువంటి జాతి సంపదను పరిరక్షించుకోవడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఉవ్వెత్తున ఉద్యమాలు చేసి ఆ ఆర్థికమైనటువంటి ఏదైతే రా మెటీరియల్ సరఫరా విషయంలో ఉన్నటువంటి చిన్న లాజిక్ను మిస్ చేసి ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది జాతి సంపద పరిరక్షణ కోసం చేపట్టే పోరాటంగా మలుచుకొని ఈరోజు ప్లాంట్ను పరిరక్షించుకుంటున్న ధీమాను మాత్రం షరతు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరి పోరాటాన్ని పరిగణలోకి తీసుకుని అది ప్రైవేటీకరణ బారిన పడకుండా జాతి సంపదనే పరీక్షిస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.